స్టార్టింగ్లో మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఎల్కేజీ యూకేజీ అండ్ నర్సరీ పిల్లలది క్లాస్ రూమ్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏంటంటే ప్లే ఏరియా, అవుట్డోర్లో ఉంది ఆల్రెడీ ప్లే ఏరియా అనేది, అండ్ ఇండోర్లో కూడా ఉంది. సో చూస్తే మంచిగా ఫన్ క్రియేట్ చేసేటువంటి గేమ్స్ అండ్ లాజికల్గా థింక్ చేసేటువంటి గేమ్స్, అంటే గేమ్ ఆడిపిస్తుంది అందులోనే ఎడ్యుకేట్ చేసే విధంగా మంచి మంచి లాజికల్గా థింక్ చేసేటువంటి గేమ్స్, ఇవన్నీ కూడా చిన్నపిల్లల కోసం అరేంజ్ చేసినటువంటి ప్లే ఏరియా అనమాట. ఇది కూడా యాక్టివిటీ ఏరియా అనమాట. సో ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నా కూడా పిల్లల్ని ఇక్కడ పిలిపించి ఇక్కడ యాక్టివిటీ అనేది చేయించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇండోర్లో మనం చూసుకున్నట్లయితే, సో ఈ పక్కనే మనం చూసుకుంటే మెడికల్ సపోర్ట్ కూడా పిల్లలకు ఉండే విధంగా సో ఇక్కడ అరేంజ్ చేశారు. పిల్లలు ఆడుతుండేటప్పుడు గేమ్స్ ఆడుతుండేటప్పుడు పడిపోతూ ఉంటారు. సో ఇమీడియట్గా వాళ్ళకి మెడికల్ సపోర్ట్ అందించే విధంగా, లేదు అంటే ఏదైనా కాఫ్, కోల్డ్, ఫీవర్, సో ఇలా సిక్ అయిన పిల్లలు కూడా ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇమీడియట్గా వాళ్ళకి హెల్త్ సపోర్ట్ అందించే విధంగా ఒక రూమ్ని కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. సో డాక్టర్ హెల్ప్ ఉండే విధంగా చూస్తున్నారు. సో ఇది రియల్లీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నార్మల్గా ఏ స్కూల్లో అయినా సరే చిన్న చిన్న మెడిసిన్స్ దొరికే విధంగా అరేంజ్ చేస్తారు, బట్ ఇక్కడ డాక్టర్ సపోర్ట్ కూడా ఉండే విధంగా ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు అనమాట. సో ఎవరైనా ఒకవేళ దూరం నుంచి వచ్చేవాళ్ళు, సో ఇంట్లోని పేరెంట్స్ ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. సో వెంటనే పిల్లల్ని ఇంటికి పంపించలేరు. సో అప్పుడు వాళ్ళకు మెడికల్ సపోర్ట్ అందించే విధంగా ఉండేటట్టు ఈ పర్సనల్ కేర్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పాలి. సో ఇది యూకేజీ. సో ఎంత డిసిప్లైన్గా కూర్చున్నారో చూడండి పిల్లలు కూడా. సో టీచర్తో కూడా మాట్లాడేద్దాం. హలో మ్యామ్. హలో, మీ పేరు? మానస మ్యామ్. మానస మ్యామ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఈ స్కూల్లో ఎలా ఉంది? ఎందుకనంటే మిగతా స్కూల్తో కంపేర్ చేసుకునేటప్పుడు ఇది డిఫరెంట్ అని ఎలా అనుకోవాలి? సండే కూడా స్కూల్కి వస్తామని చెప్తారు మా స్కూల్కి. ప్రీ ప్రైమరీ పిల్లలు అయితే మెయిన్గా సండే కూడా స్కూల్కి వస్తామంటారు. అంటే ఆ ఎన్విరాన్మెంటల్ అనేది మీరు క్రియేట్ చేస్తున్నారు ఉంటుంది మ్యామ్. ఓకే. సో పిల్లలు అందరూ కూడా ఒకే రకంగా ఉండరు. సో కొంతమంది బాగా అంటే తొందరగా ఏం చెప్పినా కూడా వాళ్ళు తీసుకోగలుగుతారు, ఇంకొంతమంది కొంచెం డల్ ఉండొచ్చు. సో అందరినీ ఒకేలాగా ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతారు, ఎంత పర్సనల్ కేర్ తీసుకోగలుగుతారు? యాక్చువల్లీ ప్రీ ప్రైమరీ అంటేనే అందరూ సేమ్ ఉండాలని ఉండదు. ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది. మనమే పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మెంటాలిటీ ఏంటో తెలుసుకొని మనం టీచ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ మ్యామ్. అవన్నీ మేము ఇక్కడ శ్రీవేద ట్రైనింగ్స్లో అన్నీ నేర్చుకున్నాం మ్యామ్. అంటే టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు? ఎస్ మ్యామ్. అంటే పిల్లల సైకాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళతో మేము ఎలా టీచ్ చేయాలి వాళ్ళకి అనేది ఫస్ట్ మాకు చెప్తారు. సో చదువుతో పాటుగా స్పోర్ట్స్ కూడా పిల్లలకి చాలా అవసరం. వాళ్ళ మైండ్ అనేది రీజనరేట్ అవ్వడం కోసం డెఫినెట్గా క్రీడలు అనేది ఉండాలి. అందులో భాగంగానే స్కూల్ లోపల అంటే అవుట్డోర్ ప్లే ఏరియా అనేది చాలా చాలా పెద్దదిగా ఉంది. అన్ని రకాల స్పోర్ట్స్ కూడా ఇక్కడ ఆడిపించడం అనేది జరుగుతుంది. కంప్లీట్గా 4.5 ఎకరాల్లోనే ఈ స్కూల్ని బిల్డ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇది స్టార్ట్ చేసి కూడా 10 years అవుతుంది. 1000+ అడ్మిషన్స్ తోటి నిజంగా చెప్పుకోదగ్గ విషయం అని చెప్పాలి దీన్ని. సో అంత గ్రాండ్గా దీన్ని స్కూల్ని స్టార్ట్ చేయడమే కాదు, దీన్ని ముందుకు నడిపిస్తున్నారు. సో సాధారణంగా ఏవైనా స్కూల్స్కి, ఇంటర్నేషనల్ స్కూల్స్కి వెళ్ళేటప్పుడు సో మాకు అన్నీ కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. బట్ వేరే మనం డిజిటల్ క్లాస్ రూమ్స్ పెరిగిన దగ్గర నుంచి చూసుకుంటే పిల్లల్లో కాస్త ఊహాశక్తి కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిజిటల్గా వాళ్ళు అన్నీ కూడా వీడియో రూపంలో చూసేస్తున్నారు. సో ఒకప్పుడైతే మనకి ఏదైనా చెప్పేటప్పుడు దాన్ని మనం ఊహించుకునేవాళ్ళం. సో ఇలా ఉంటుందా అని. సో మన మెదడుకి ఎంతో కొంత పని పెట్టడం జరిగేది. బట్ ఈ రోజుల్లో చూస్తే పిల్లలకి ఆ మెదడుకు పని చెప్పే ఉద్దేశాలు కూడా లేదు. సో అలా అనమాట డిజిటల్ క్లాస్ రూమ్స్తో ఉండేటువంటి ఇబ్బందులు కూడా. సో అలా కాకుండా సో వాళ్ళకి ఒక స్టేజ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళ మైండ్ చాలా యాక్టివ్గా పనిచేయాలి, వాళ్ళకి ఆ ఊహాశక్తి కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ క్లాస్ రూమ్స్ అనమాట.